బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. బెండకాయలని పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక కప్పుడు శనగపిండి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్ సరిపడా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు చిలకరించుకొని ముద్దగా అయిపోకుండా కొంచెం పొడి పొడిగా కలపాలంటే పొడిగా రాదు కానీ కొంచెం ముద్దగా అయిపోకుండా చూసుకో. స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకొని విడివిడిగా వేసుకొని వేయించు. కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకోవాలి ఒక వేరే ప్లేట్లోకి. ఆయిల్ కొంచెం ఎక్కువ పీలుస్తున్నట్టు ఉంది కాబట్టి టిష్యూ పేపర్లు వేసుకోవాలి. ఇలాగా ఇది పప్పుచారులోకి సాంబార్లోకి నంచుకోవడానికి బాగుంటుంది అనమాట. ఆయిల్ ఎక్కువ ఉందని ఎయిర్ ఫ్రైర్లో కూడా వేసి చూశాను. ఆ ఎయిర్ ఫ్రైర్లో కూడా బాగానే వచ్చాయి. కాకపోతే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. మనకి కరెంట్ ఎక్కువైపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.